ఎవరీ న్యాచురల్ హెయిర్ టెక్స్చర్ గానీ, కలర్ గానీ, థిక్‌నెస్, డెన్సిటీ గానీ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మీరు చేసే ప్రాసెస్ సెట్ చేయాల్సొస్తుంది గదా! అందులో మరి మీరెలా చూజ్ చేస్తారు? ఇప్పుడు మేము 15,000-1,00,000 అని అంటున్నారు గదా! హ్మ్. అందులో ఇప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్‌కి, ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి ఆ ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ హెయిర్ మాత్రమే సూట్ అయితది. మనం ఏది పడితే అదైతే మనం పెట్టలేం కదా! సో, అవునండి. అందులో మీరు మళ్ళీ 15,000-1,00,000 రేంజ్ వరకి ఎలా హెయిర్ సజెస్ట్ చేస్తున్నారు? మేడం యాక్చువల్‌గా మీరు మీరు అడిగే క్వెషన్‌లోనే ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ వేరు మేడం. ఏంటంటే ఇప్పుడు మనకెలా ఉండాలనేది క్రౌన్ హెయిర్ డిసైడ్ చేసి మేము హెయిర్ ఫిక్సింగ్ పైన ప్యాచ్ తీసుకోవడం జరుగుతది. ఓకే. ఈ ప్యాచ్ కాస్ట్ వచ్చేసరికి క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది. అది హ్మ్. ఎంత కాస్ట్‌లో తీసుకోండి. హ్మ్. మీరు తక్కువ కాస్ట్‌లో తీసుకున్నా గూడా, ఎక్కువ కాస్ట్‌లో తీసుకున్నా గూడా ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటది. హ్మ్. సేమ్ స్టైలింగ్ వస్తది. మనం ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో హ్మ్. అలానే ఉంటది. లిటిల్‌గా ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువ కాస్ట్‌లో ఎళ్ళిన తర్వాత ప్యాచ్ ఇప్పుడు లైఫ్ అనేది నేను చెప్పలేము. ఎందుకు లైఫ్ సేమ్ తక్కువ కాస్ట్ తీసుకున్న అదే లైఫ్ ఉంటది. ఎక్కువ కాస్ట్‌లో తీసుకున్న అదే లైఫ్ ఉంటది. హ్మ్. నేచురాలిటీ అనేది ఎక్కువ పెరిగిపోతది. అచ్చా! ఇప్పుడు కాస్ట్ ఎక్కువైతే కొద్దీ న్యాచురల్ లుక్ అనేది బాగా వస్తది. బాగా వస్తుంది. సో, ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో ఉన్న వేరే వేరే హెయిర్ రీప్లేస్‌మెంట్ క్లినిక్స్ అవన్నీ ఉన్నాయి కదా! వాటితో పోలిస్తే మన మీ హెయిర్ స్టూడియో గాని, లుక్ స్టూడియో గాని ఎలా డిఫరెంట్ అండ్ మీ ప్రత్యేకత ఏంటి? మా ప్రత్యేకత అంటే మేడం క్లయింట్స్‌కి భరోసా, నమ్మకం. హ్మ్. మేము ఒక 20 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో ఉన్నాను నేను హెయిర్ ఇండస్ట్రీలో. హ్మ్. 20 సంవత్సరాల నుంచి కూడా మేము సర్వీస్ ఇయ్యగలుగుతున్నాము అనంటే, హ్మ్. మేము క్లయింట్‌కి ఇచ్చే భద్రత మేజర్ భద్రత. ఎందుకంటే ఈరోజు ఉన్నవాళ్ళు రేపు మార్కెట్‌లో ఉంటారో ఉండరో తెలియదు. ఓకే. 20 ఇయర్స్ నుంచి మేము క్లయింట్ సర్వీస్‌లో ఉన్నాము. మా మీద అంతకంటే ఎక్కువ ఏం మేము భద్రత ఇయ్యగలుగుతామండి. ఓకే. రెండోది నేచురాలిటీ. హ్మ్. మీరు ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా నేచురాలిటీ ఇయ్యగలుగుతున్నాం మేము. ఓకే. నాకిలా కావాలి అనంటే 100% నేను అంత నేచురల్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే. ఇది మేజర్ భద్రత. ఆ! ఓకే. అంటే మీరిప్పుడు సెలబ్రిటీస్‌కి వాళ్ళకి వీళ్ళకి కూడా చేస్తూ ఉంటారా? అవునండి. సెలబ్రిటీస్ చాలా మందొస్తుంటారు. పేర్లు చెప్పడం కరెక్ట్ గాదు. హ్మ్. కాకపోతే నేను దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి గూడా నేను సెలబ్రిటీస్ చేసుకుంటూ వస్తున్నాను. చిన్న మూవీస్ గూడా చేశాను నేను. ఆ! ఆహ్, ఓకే. హెయిర్ యాక్చువల్‌గా పీఆర్‌పీ ఇట్లాంటి ట్రీట్‌మెంట్స్ కంటే ఇదే ఎక్కువ పాపులర్ అయితుంది అంటున్నారా మీరు? ఇక మీకు ఇప్పుడు ఇంత టైం ఉండట్లే మేడం. ఇప్పుడు అవును. నేను అది లాంగ్ కూడా కరెక్టే. ప్రాసెస్‌లో తీసుకుంటాను. హ్మ్. అంత టైం నాకిప్పుడు వచ్చాను. నాకిప్పుడు చేయగలుగుతారా మీరు? నేను ఒక హాఫ్ అన్ అవర్‌లో నా లుక్ చేంజ్ అయిపోవాలి చేంజ్ అయిపోవాలి. అన్నంత ఒక కస్టమర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అవును. అది మేము ఇయ్యగలుగుతున్నాం. హ్మ్. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ అనంటే లాంగ్ ప్రాసెస్ అది. ఇక అవును. మీకు తెలియంది ఏం లేదు. కానీ అది నేచురల్ గ్రోత్ ఉంటుంది గదా! సో, నేచురల్ గ్రోత్ ఎవరైనా ఎన్ నేచురల్ దానికి ప్రిఫర్ చేస్తారు కదా! కరెక్టే మేడం. నిన్ను కాదని నేననను. ఇప్పుడు హ్మ్. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడిన దానికంటే గూడా హ్మ్. నా ఉద్దేశ్యం ఎలా ఉంది అనంటే, ఇప్పుడు ప్రెజెంట్‌లీ ఒక కస్టమర్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తుండంటే, హ్మ్. నేను ట్రీట్మెంట్ తీసుకున్నా, ప్లాంటేషన్ చేసుకున్నా నాకెంత వరకు సక్సెస్ అవుతుంది హ్మ్. అనేది ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాడా మేడం? చేయలేడు. హ్మ్. ఎందుకంటే ఎక్కువ హెయిర్ పోయినప్పుడు ఉన్న డోనర్ హెయిర్ మొత్తం తీసినా గూడా, హ్మ్. ఈ పైన హెయిర్‌ని మనం అమర్చలేము. అప్పుడు సెట్ కాదు కదా మేడం కస్టమర్‌కు. ఇప్పుడు ఇంకొంచెం ఈ క్లియర్‌గా ఈ చెప్తారా? క్రౌన్ హెయిర్ అనేది ఎక్కువ పర్సెంట్ ఈ డోనర్ హెయిర్ అనేది తక్కువ పర్సెంట్ ఉంటది. ఇక్కడ ఎక్కువ ఓకే. హెయిర్ లాస్ అవుతుంది. హ్మ్. 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 లాస్ అయినప్పుడు ఈ హెయిర్ అంతా తీసి కూడా ఇక్కడ పెట్టినా హ్మ్. కూడా ఆ! మనకు కావాల్సినంత హెయిర్ రాదు. రిజల్ట్ రావట్లేదు. రిజల్ట్ రావట్లేదు. హ్మ్. అప్పుడు వేరే ఆప్షన్ లేదు కదా కస్టమర్‌కు. ఇప్పుడు మీరన్నట్టే 100% ఏది పనిచేయదు. ఏది గాని మెయింటెనెన్స్ అది ఇది అంటున్నాం. మరి ఇప్పుడు ఇందులో కూడా ఏమైనా గ్యాప్స్ ఉంటే దాన్ని మీరెలా ఫీల్ చేస్తారంటే, ఇది గూడా 100% కాదంటున్నారు కదా! ఏది? ఇప్పుడు మీరిచ్చే ఇది ఏది గాని 100% ఉండదు అనేసి. లేదండి 100% మనకు ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో ఆ! అలా ఇవ్వగలుగుతున్నాం మేము ఆ! దీంట్లో. అండ్ నాన్ లైఫ్ లాంగ్ సర్జికల్ అది అలాగే ఉంటది. లైఫ్ లాంగ్ మనం మెయింటైన్ చేసినంత కాలం ఉంటుంది. హ్మ్. ఇది. ఇది హ్మ్. లైఫ్ లాంగ్ ఉంటదని చెప్పండి. హ్మ్. మీరు అడిగిన క్వెషన్స్‌కి ఏంటంటే, ఎంతవరకు మనకు ఒరిజినల్‌గా హెయిర్ ఎట్లా ఉంటుంది? హ్మ్. మేము అలా ఇయ్యగలుగుతున్నాం హ్మ్. స్పాట్‌లో. హ్మ్. ఒక 1 అవర్‌లో. ఇప్పుడు దీని మెయింటెనెన్స్ అంటే ఎలా ఉంటుంది? ఏం చేయాలి? మెయింటెనెన్స్ నార్మల్ మేడం. మన ఒరిజినల్ హెయిర్ ఎలా అయితే మనం మెయింటైన్ చేసుకుంటామో, హ్మ్. అలా మెయింటైన్ చేసుకోవడం. మంచిగా కోంబ్ చేసుకొని, హ్మ్. హెడ్ వాష్ చేసుకోవచ్చు. హ్మ్. షాంపూ, కండిషనర్స్ పెట్టొచ్చు హ్మ్. దీనికి. హ్మ్. నార్మల్‌గా మన ఒరిజినల్ హెయిర్ ఎలా ఉండొచ్చో అలా ఉండొచ్చు. మరి చాలామంది హెయిర్ డైస్ అని, కలర్స్ అని ఇంకా వేరే వేరే అన్నీ చేస్తూ ఉంటారు గదా! ఫ్యాన్సీ
ట్రీట్మెంట్స్ అంటారు. ఫ్యాన్సీ లుక్ కోసం మేమేమో అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. మరి అవన్నీ ఓకేనా ఈ చేసుకోవచ్చు ప్రాసెస్‌కి అండి. వెళ్ళిన ఇది వాళ్ళకి? హ్యూమన్ హెయిరే కదా! 100% హ్మ్. చేసుకోవచ్చు. ఇష్టం వచ్చిన కలర్‌లు ఏసుకోవచ్చు, హైలైట్స్ ఏసుకోవచ్చు, హ్మ్. స్పా చేసుకోవచ్చు దీనికి హ్మ్. కూడా. ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఓకే. సో, మసాజెస్, హెయిర్ మసాజెస్ అట్లాంటివి కూడా చేసేసుకోవచ్చా? మీరన్న అడెసివ్ మరి అదేమన్నా డిస్టర్బ్ అవుతుందా? లేదండి. మంత్లీ ఓసారి మా కాడికొచ్చినప్పుడు మేము రిమూవ్ చేస్తాం కాబట్టి, రిమూవ్ చేసినప్పుడు హ్మ్. హెడ్ మసాజ్ చేస్తారు. క్లీనింగ్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఆ స్వెట్ సర్వీసెస్ వచ్చినా, సెట్ వచ్చినా ఏం పొల్యూషన్‌లో కాదు. కూడా అబ్జర్వ్ ఏం చేస్తది. ఏం ఏం పర్లేదంటారు. పర్లేదండి. హెడ్ ఓకే. బాతే చేస్తున్నాం. హ్మ్. సెట్ వస్తే ఏమవుతది? సార్ మీ క్లినిక్‌లో యూజ్ చేసే అత్యాధునిక సర్వీసెస్ ఏంటి? వాటితో మీరు ఎలా నిర్ధారిస్తారు బావుంటుంది అని చెప్పేసి? లైక్ అవి నిజమైన ఫలితాలిస్తాయని మీరెలా నిర్ధారిస్తారు? లుక్స్ హెయిర్ స్టూడియో అని అంటేనే ఈరోజు తెలియని వాళ్ళు లేరు. హ్మ్. ఆల్మోస్ట్ 2 స్టేట్‌లల్లా ఆ! హ్మ్. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి 90% పీపుల్‌కి లుక్స్ హెయిర్ స్టూడియో అంటే తెలుసు. హ్మ్. ఒకటి. రెండోది ఏంటి నాన్ సర్జికల్‌గా మేము డైరెక్ట్ చెప్పేస్తున్నాం. నాన్ సర్జికల్‌గా హ్మ్. కావాల్సిన విధంగా మేము హెయిర్ రిప్లేస్ చేస్తున్నాం. హ్మ్. ఇంక మీరు ఎక్స్‌పెక్ట్ చేసేది అదే కదా మేడం. నాకెలా ఉండాలి? నాకు ఒరిజినల్ హెయిర్ ఉంటే ఎలా ఉండాలనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నేను హ్మ్. అది ఇవ్వగలుగుతున్నా. 1 అవర్‌లోనే మీకు ఇస్తా అని చెప్తున్నా నేను. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఎవరికైనా హెయిర్ థిన్నింగ్ ఉంది అని అన్నా కూడా డైరెక్ట్‌గా మీ దగ్గరికొచ్చి సర్వీసెస్ తీసేసుకోవచ్చంటున్నారు. ఆర్ ఏ తీసేసుకోవచ్చండి. స్టేజ్ ఆఫ్ హెయిర్ ఫాల్‌లో మీ దగ్గరికి రావాల్సుంటది? మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 40% హెయిర్ లాస్ అయినోళ్ళు ఆల్మోస్ట్ మా దగ్గరకొస్తుంటారు. హ్మ్. 40% హెయిర్ లాస్ అయిందంటే ఇక ట్రీట్మెంట్‌కెళ్ళడం ఇగ వేస్ట్ మనం అన్న కోణంలో మా అంటే నార్మల్‌గా కూడా దగ్గరకొచ్చేసుకుంటారు. చెప్తారు కదా సార్! ఈ హెయిర్ లాస్ అనేది బాడీలో కూడా ఏమన్నా డెఫిషియన్సీస్ అలా ఉంటే కూడా జరుగుతూ ఉంటుంది అని. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థట్ ఇది ఇలా చేసేసుకుంటే సెట్ అయిపోతదంటారా? కరెక్టేనండి. అంటే మీకు ఇప్పుడు చూసినట్లయితే మీరన్నట్లు మనకు అదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు మనం ఫుడ్ గావచ్చు, వాటర్ గావచ్చు అన్నిటి గూడా మన హార్మోన్ మనకు హెయిర్ మీదనే పడిపోతుంది. హ్మ్. ఇప్పుడు నేను ఈ మధ్య రీసెంట్‌లీ ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువున్నారు. అవును. ఈ వాళ్ళకి కూడా అదే ప్రాబ్లమ్. క్యాన్సర్ పేషెంట్‌లకు పూర్తిగా వాళ్ళు కీమో తీసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ బాగయినప్పుడు వాళ్ళు ఎంత సఫర్ అయితారంటే, ఆ హ్మ్. రోగానికంటే ఎక్కువ గూడా హ్మ్. హెయిర్ పోతే అంత బాధపడతారండి. హ్మ్. మా దగ్గరకొచ్చిన వాళ్ళకి మేము ఆ కీమో పేషెంట్‌లకు ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో అలా ఇచ్చి పంపించినప్పుడు వాళ్ళలో ఆనందం చూసినప్పుడు మేము చాలా హ్యాపీగా అనిపిస్తది ఓహ్! మాకు. ఓకే. సో, ఇప్పుడు నాన్ సర్జికల్ రీప్లేస్‌మెంట్ మీవి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవి సర్జికల్ ట్రీట్మెంట్స్‌తో పోలిస్తే ఎలాంటి లాభాలు? నాన్ సర్జికల్, సర్జికల్ అనే దానికంటే ఎలాంటి ప్రయోజనాలిస్తాయి? 100% ప్రయోజనం ఉంది. తక్కువ టైంలోనే ఎక్కువ రిజల్ట్ కావడం గానీ, హ్మ్. హ్యాపీగా ఉండడం గానీ, క్లయింట్ హ్మ్. హ్యాపీగా ఉండడం గానీ, హ్మ్. ఇవన్నీ గూడా క్లయింట్‌కి మంచి బెనిఫిట్ గదండీ! ఇప్పుడు ఈ హెయిర్ రీప్లేస్‌మెంట్ ప్రక్రియలో డోనార్ ఎంపిక అనేది ఎలా జరుగుతుంది? అండ్ హైదరాబాద్‌లో దీని దీనికి ఎదురయ్యే ఛాలెంజెస్ మీ దగ్గర ఏముంటాయి? అవును మేడం. ఈ డోనర్ ఏరియా అనంటే మనకిప్పుడు పైన బౌల్డ్ హెయిర్ వచ్చినప్పుడు సైడ్స్ ఉన్నదే డోనర్ ఏరియా. ఆ డోనర్ ఏరియా రకరకాలుగా ఉంటుంది. అది మన కర్లీ ఉంటుంది, సెమీ కర్లీ ఉంటుంది, స్ట్రెయిట్ హెయిర్ ఉంటుంది. దాన్ని తీసుకొని మేము పైన గూడా సేమ్ యాజ్ టీజ్ హెయిర్ తీసుకొని ఆ డోనర్ ఏరియాని బట్టి మేము హెయిర్ రిప్లేస్‌మెంట్ చేస్తాం మేము.